హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ కుకింగ్ అండ్ ఆర్ట్. ఈరోజు నేను కాకరకాయ ఫ్రై చేస్తున్నాను. ఇది అసలు చేదనేదే ఉండదు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కాకరకాయలను శుభ్రం చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకుని పక్కన ఉంచుకోండి. నేను 250 గ్రామ్స్ కాకరకాయలు తీసుకున్నాను. దీనిలో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. తరువాత ఒక స్పూన్ చింతపండు పేస్ట్ను వేసుకుంటున్నాను. మీరు డైరెక్ట్గా చింతపండు అయినా వేసుకోవచ్చు. ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, పావు స్పూన్ పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో 2 స్పూన్స్ పెరుగు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు చింతపండును ఒక నిమ్మకాయ సైజ్ అంతా డైరెక్ట్గా దీనిలో వేసుకోవచ్చు. ఇవి బాయిల్ అయిన తర్వాత ఆ చింతపండును తీస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ గిన్నెను స్టవ్ పై పెట్టుకుందాం. ఈ విధంగా చింతపండు పెరుగు వేయడం వలన కాకరకాయలు చేదనేది అస్సలు ఉండదు. ఇప్పుడు దీనిపై మూతను పెట్టి కుక్ చేసుకోవాలి. ఇవి కుక్ అయ్యేలోపు వేరొక స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, గుప్పెడు వేరుశనగ గింజలు, 1 స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ ధనియా వేసి కాసేపు ఫ్రై చేసుకోండి. మంటను సిమ్ టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 4 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ కరివేపాకు అంతా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, కాకరకాయ ముక్కలు ఉడకడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు దీనిలో 2 స్పూన్ల వేపుడు శనగపప్పును వేసుకోండి. ఇది ఆప్షనల్ మాత్రమే. తర్వాత 2 స్పూన్స్ నువ్వులను వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారనిద్దాం. చూస్తున్నారు కదా, కాకరకాయ ముక్కలు కూడా బాగా కుక్ అయ్యాయి. ఇక స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఫ్రై కదండి, కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కుక్ చేసుకుని ఉంచుకున్న కాకరకాయ ముక్కలు దీనిలో వేసుకోవాలి. కొద్దిగా వాటర్ ఉంటే దానితోనే వేసేసుకోండి. వీటిని ఇలా 5 to 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. వాటర్ అంతా ఎవాబరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనం ముందుగా ఫ్రై చేసుకుని ఉంచుకున్న వీటిని పౌడర్గా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మెత్తని పౌడర్లా చేసుకుని ఉంచుకోండి. ఇవి ఒక 80% వరకు ఫ్రై అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న పౌడర్ను వేసుకుని మిగిలిన 20% ఫ్రై చేసుకోవాలి. ఈ పొడిని వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకోండి. సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా డ్రై రోస్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఈ ఫ్రై అన్నంలో కలుపుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చు. కాకరకాయ ఫ్రై ఇక రెడీ అయ్యింది. ఇక స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.